హాయ్ సంటంలో ఈరోజు నేను మటన్ అయితే వండుతున్నాను. చుక్కకూర వేసి చూసి నేర్చుకోండి. మటను, ఒక కట్ట చుక్కకూర, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, చిన్న టమాటా. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్నా 2 స్పూన్లు. పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయి ఇందులో టమాటా ముక్కలు వేయాలి. చిన్న టమాటా ముక్కలు, నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరకాయ, అల్లం పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడైతే మటన్ వేసుకుంటున్నాను. ఇది మూత పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు ఇలా మగ్గ పెడితే అందులో ఉన్న నీసు కొంప అంతా బయటకు పోద్ది. సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడగా కారం, సరిపడగా వాటర్ పోసుకోవాలి. ముక్క ములిగేదాకా పోసుకోవాలి. మటన్ కదా ఇది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 విజిల్ రానిచ్చి మూత తీసి మసాలా వేసుకుని ఈ చుక్కకూర అయితే ఆకులు గిల్లుకోవాలి. ఆకులు గిల్లుకుని చక్కగా సన్నగా తరిగి అప్పుడు కూరలో వేయాలి. కుక్కర్ అయితే 5 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు కట్టేసుకుంటున్నాను. ముక్క అయితే ఉడికిపోయింది. ఇందులో చుక్కకూర, కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవాలి. మటన్ మసాలా, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూర అయితే వేసుకుంటున్నాను. చుక్కకూర అయితే వేసుకున్నాను. ఓ 10 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. చుక్కకూర, మటన్ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగానే ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇలా చేసుకుని అందరూ తినమని చెప్తున్నాను.